నమస్కారం. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు మా హృదయపూర్వక నమస్కారాలండి. మేము కాకినాడ జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన వారమండి. మాది పెద్దాపురం నియోజకవర్గం అండి. నేను చదువుకుని జీవనోపాధి లేక డ్రైవర్గా జీవిస్తూ మరి మోటార్ ఫీల్డ్లో బిజినెస్కి కొంత అవగాహన కలిగి మరి ప్రభుత్వం వారు ఎంఎస్ఎంఈ స్కీమ్ ద్వారా వాహనాలు ఇస్తున్నారని, సబ్సిడీ ఇస్తారని ఆశించి మా ఇల్లు తాకట్టు పెట్టుకుని మాకున్న బంగారం అమ్ముకుని డౌన్ పేమెంట్ కట్టి ప్రభుత్వం ద్వారా వచ్చే సబ్సిడీ ద్వారా మేము కొంత బెటర్గా బ్రతుకుతామని, బిడ్డల్ని ఇంకొక మెరుగైన జీవితం ఇవ్వగలమనే ఉద్దేశంతో మరి బ్యాంకు నుంచి లోన్లు తీసుకుని 2 లారీలు కొనడం జరిగిందండి. రమారమి 4 సంవత్సరాల కాలం గడుస్తుంది. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి సబ్సిడీ ఇవ్వకుండా పోయిందండి. మరి మీ ప్రభుత్వం వచ్చాక మమ్మల్ని గుర్తించి మాకు 100% సబ్సిడీ ఇచ్చి మరి ఇంకొంత ప్రోత్సాహం అందిస్తారని, తద్వారా ఇంకా బాగా బ్రతుకుతామని ఆశపడ్డాం. అలాగే మీరు గత నెలలో అనౌన్స్ చేశారు సబ్సిడీ రిలీజ్ చేస్తున్నానని. ఆ రిలీజ్ చేసిన సబ్సిడీలు 20, 30, 40% చొప్పున మీరు విడుదల చేశారు. అది బ్యాంకు రుణానికే సరిపడలేక ఆ వడ్డీకే సరిపడలేని స్థితిలో ఉంది. మీరు ఇచ్చిన ఆ యొక్క సబ్సిడీ బ్యాంక్ అప్పుకే జప్తు అవుతుంది, కానీ మాకు ఏ విధమైన మీరు లేదు సార్. సబ్సిడీ అంటే మాకు చేయూత మీరు ఇస్తున్నారు, మా జీవితాలు ఇంకొంత మెరుగులోకి తీసుకెళ్తున్నారనే ఉద్దేశంతో మరి ఈ స్కీమ్లో వాహనం కొనడం జరిగింది. మరి ఇవాళ ఇంటి మీద తెచ్చుకున్న లోన్ తీర్చలేక ఆ బ్యాంక్ వారు వచ్చి మమ్మల్ని ఇంటికి తాళం వేసేస్తామని మరి మమ్మల్ని నానా విధములుగా వేధిస్తూ ఉన్నారు. మరి కొంతకాలం నుంచి నాకు యాక్సిడెంట్ అయ్యి జీవనోపాధి కూడా లేక, వాహనాలు తిప్పలేక, ఈఎంఐలు కట్టలేక బ్యాంకు వారితో అనేక విధములుగా మేము వేధించబడుతూ ఉన్నాం. ఈ వేదనంతా మాకు సబ్సిడీ 100% రాకపోవడం వలన. కాబట్టి మీరు విడుదల చేసిన ఈ సబ్సిడీని దయతో 100% రిలీజ్ చేసి మా యొక్క కుటుంబాన్ని మీరు కాపాడతారని, నా బిడ్డల్ని, నన్ను, నా భార్యని మీరు కాపాడతారని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. మరి మీరు 100% సబ్సిడీ ఇవ్వకపోతే ఇవ్వను